ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. ఇక్కడైతే బీడీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అయితే ఐఎఫ్టీ ఆధ్వర్యంలో అయితే ధర్నాకైతే దిగడం జరిగింది. ఇక్కడికైతే పెద్ద ఎత్తున మహిళలు అయితే రావడం జరిగింది. ఇక్కడైతే బైఠాయించడం జరిగింది. ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది బీడీ కార్మికులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఏంటి మీ ప్రధాన సమస్య ఏంటి? మాకు పింఛన్లు వస్తలేవు సార్. వచ్చిన వాళ్ళకి 4 వేలు వేస్తామన్నది కరెక్ట్ కాదు. మాకు మొత్తానికి రాని వాళ్ళకు ఇప్పుడు ఫామ్స్ ఇస్తున్నాము, ఫామ్స్ ఇచ్చిపోతున్నాం మేము. మాకు ఖచ్చితంగా వస్తాయా? ఎండల కొండలో మరి ఇట్లా ఆడవాళ్ళని చంపుతారా మీరు? ఫ్రీ బస్సులని ఒక్కొక్కరు బస్సు మీద పడుకుంటూ ఒక్కొక్కరు కాళ్ళు ఇరుగుతున్నాయి, దెబ్బలు తలుగుతున్నాయి. వచ్చిన వాళ్ళకి కాదు, మేము రానోళ్ళం. మేము బాధ ఒక్కొక్కరికి బయట 10,000 20,000 లంచాలు పెట్టినా కానీ మాకు రాలేవు. మా పరిస్థితి ఏంది? మమ్మల్ని మీటింగ్ ఇట్లా ఎండల కొండలకు ఇట్లా కూర్చుని పెడతారంటే మేము రాకపోదాం. కలెక్టర్ ఆఫీసులో ఫామ్స్ తీసుకుంటాను వచ్చినాం. ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని ఇక్కడికి? ఎవరు మా ఫోన్లలో పెట్టిర్రు కదా, ఎవరి కంపెనీలో కాళ్ళకు పెట్టిర్రు, ఎవరు తీసుకొచ్చుడు కాదు. మా కంపెనీ అయినా మాకు పెట్టి మేము వచ్చినాం. ఇక్కడికి వస్తే మీకు పెన్షన్ వస్తుందన్న ఉద్దేశంగా మాకు పెన్షన్ రాని వాళ్ళే పోవాలి అక్కడికి, వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళకి తర్వాత ఈ రాని వాళ్ళే పోయి ఫామ్స్ ఇచ్చి రావాలన్నారు. ఇప్పుడు మేము ఫామ్స్ ఇచ్చిపోతాం సార్. మాకు ఈ ఫామ్స్ ఇచ్చి ఇవి పెంటలు వారేదు, ఎక్కడ వారేదు. ఈ జిరాక్స్లకే పైసలు అవుతున్నాయి బాగానే. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? నిమ్మపల్లి మండలం, కోనరావుపేట. ఓకే, అంటే మీ ప్రధాన సమస్యలు ఏమన్నా? అంటే బీడీ కార్మికులుగా మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? మీ ప్రధాన సమస్యలు ఏమేమి ఉన్నాయి? పిఎఫ్ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. నేను చిన్నప్పుడు 6వ తరగతి పిల్లప్పటి నుంచి నేను బీడీలు చేస్తున్నా. ఆ గతి తీసుకొని పోదాం ఇంటికన్నా మళ్ళీ 4 తర్వాత వచ్చి బడికెళ్ళి వచ్చి బీడీలు చేసినాం. ఇప్పుడు మెడల నొప్పులు ఎత్తున్నాయి, నడుము నొప్పులు ఎత్తుంది, చీరలన్నీ గుంజుతున్నాయి. ఎన్ని కళ్ళద్దాలు పెట్టుకున్నా మాకు అజ్జెత్తలు. ఆ పింఛని వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. అప్పుడు ఏమన్నారు, అది కేసీఆర్ ఏమన్నాడు అంటే పింఛన్లు ఉన్నోళ్ళు, అది పిఎఫ్ ఉన్నోళ్ళకు వచ్చినాయి, పిఎఫ్ లేని వాళ్ళకి వచ్చినాయి. అప్పుడు ఆయన ఏమన్నాడు, పిఎఫ్ లేని వాళ్ళకు తీసి పిఎఫ్ ఉన్న వాళ్ళకి ఎత్తామన్నాడు. ఏవి అవేటివాయ్ ఇప్పుడు ఏమన్నా అంటే లంచాలు పెట్టినాక వాళ్ళు ఏమన్నారు అంటే లాగబడ్డదమ్మా, ఇప్పుడు పింఛన్లు రావంటారు. మరి మా బాధ ఏంది? మరి ఎండల కొండ ఆడలను చంపద్దు. అంటే మీకు ఎంత వస్తుంది? మన నెలకు ఎంత జీతం వస్తుంది? అంటే ఎంతవరకు సంపాదిస్తున్నారు మీరు? మాకేం సార్ బీడీలు అంటే ఇప్పుడు సాధన అయితే లేదు. నేను పెళ్లి కాని పిల్లప్పుడు 1300 1500 బీడీలు చేసిన. ఇప్పుడు 2 రోజులకు 500 చేద్దామంటే సాధన అయితే లేదు. అంటే ఏంటి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు పింఛన్ రావాలి సార్. సార్ ఇప్పుడు వచ్చిన వాళ్ళకు 4,000 అని మాట్లాడుతున్నారు, పద్ధతి కాదు. బంద్ చేస్తే వాళ్ళకు బంద్ చేయాలి, మాకు బంద్ చేయాలి, అంతే. చెప్పమ్మా, ఏంటమ్మా మీ ప్రధాన సమస్యలు ఏమన్నా? ఇంకా మీరేం చెప్తారు? మాకు బీడీల పింఛనే వస్తలేదు. మాకు ప్రధాన సమస్య అనేది బీడీల పింఛనే కావాలి. ఈ 4,000 2,000 వచ్చిన వాళ్ళకి 4,000 అని ఇక్కడ మాట్లాడుతున్నారు. మేము రాకపోదు మాట్లాడితే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఈ ఫామ్స్ తీసుకొని మాకు పింఛన్ ఇస్తామంటేనే వచ్చినాం మేము ఇక్కడికి. అంటే మరి మీరు మాట్లాడారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడారా? మరి మాకు ఇక్కడ జరిగే వరకే ఇక్కడ కూర్చోండి అని అన్నారు. మీటింగే జరుగుతుంది. ఎంతమంది వచ్చారమ్మా ఇక్కడికి? మొత్తం ఎంతమంది వచ్చారు? ఇప్పుడు ఎంతమంది ఉంటారు? మంది కనబడతలేరు. వీళ్ళంతా రాని వాళ్ళే పింఛని. ఈ జనాలంతా వచ్చిన వాళ్ళు పింఛన్ రాని వాళ్ళే, ఇంకా రాని వాళ్ళు వస్తురట. అమ్మ చెప్పండి, ఇంకా ఏంటి ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? బాగుంటది, పింఛన్ ఖచ్చితంగా రావాలి. మేము ఇప్పుడు మాకు 8 ఏళ్ళు అవుతుంది పిఎఫ్ వచ్చినా కానీ పింఛన్ వస్తలేదు. పిఎఫ్ ఉన్నా కానీ పింఛన్ వస్తలేదు. మాకు ఖచ్చితంగా పింఛన్ రావాలి. చెప్పండి సార్, అంటే మీరు ఎవరి తరపున వచ్చారు? మా భార్య ఉన్నది. మా భార్యది అయితే గత ప్రభుత్వము ఏమని చెప్పిందంటే ఫిబ్రవరి 28, 2024 ఉన్న పిఎఫ్ ఉన్న వారికే ఈ బీల పింఛన్ స్టార్ట్ చేస్తుందని చెప్పింది సార్. ఇప్పుడు మా భార్యది 2024 2014 మే 1వ తారీఖు ఒక్కరోజు మిస్టేక్ ఉండు. ఇట్లా ఇవాళ మేము 11 సంవత్సరాల మా భార్యకు ఇంతవరకు పింఛన్ రాలేదు. మా భార్య వస్తుంది చూడండి సార్, ఆమెది సర్టిఫికేట్ చూడండి. ఆమె ఒక 10 సంవత్సరాలు ఒక్కరోజు మిస్టేక్ సార్. 24 అవర్స్ ఓన్లీ 24 ఒక్కరోజు మిస్టేక్ చేయొచ్చు. మా భార్యకు ఇంతవరకు పింఛన్ రాలేదు. మాకు 2 బిడ్డలు సార్, 2 అమ్మాయిలు. మాకు మగ పిల్లగాళ్ళు లేరు, మేము కిరాయి బతుకుతాము. అదే మా పింఛని కొరకు ఒక దరఖాస్తులో ఒక 50 కాదు 150 దరఖాస్తులు ఇచ్చినాం. ఏమనంటే సార్ లాక్ చేసి 28 దాకానే, ఫిబ్రవరి 25 దాకానే లాక్ చేసిరు అని చెప్పి. ఏం చెప్తారు సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత? వీళ్ళు ఏం చెప్తున్నారు మీతో? ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు? వీళ్ళందరూ పింఛన్ కావాలని చెప్తారు. వీళ్ళందరూ 1 ఇయర్ 2 ఇయర్ 5 ఇయర్, కానీ మాకు ఒక్కటే రోజు మిస్టేక్ సారు. కేసీఆర్ పెట్టిన రూల్స్ ప్రకారము, మా రూల్స్ ప్రకారం ఒక్కటే రోజు
ఆమె 28 ఫిబ్రవరి, మాది మే 1 తారీఖు ఉన్నది సార్. ఇప్పుడు మా మిస్సెస్ వస్తుంది, చూపిస్తున్నా, ఒక్క నిమిషం ఆగండి. అది దయచేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సార్ సార్ ఇక చూడండి సార్, కెమెరా చూడండి సార్. ఇక ఒక్కరోజే తక్కువ వస్తలేదు. ఇప్పుడు 10 ఏళ్ళ మాకు పింఛన్ రాక. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, ఇక్కడికైతే పెద్ద ఎత్తున అయితే మహిళలు అయితే రావడం జరిగింది. చిన్న చిన్న పిల్లల్ని సైతం తీసుకొని అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. చెప్పండి సార్, ఈమె చెప్తారు సార్. పింఛన్ గురించి ఒక్కరోజు మిస్టేక్ ఉండట్లే, తారీఖు తప్పు పడట్లే, వస్తలేదు సార్. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఒక మహిళ అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. నాకైతే ఒకే ఒక్క రోజు తక్కువ ఉండడం వల్ల అయితే ఆ పింఛన్ అయితే క్యాన్సిల్ చేశారు అప్పుడు ప్రభుత్వం అని చెప్తున్నారు. ఏదైనప్పటికైతే మాకైతే అందరికీ పింఛన్ రావాలైతే కోరుకుంటున్నారు. ఇప్పుడు మనతో పాటు వీరికి మద్దతుగా అయితే IFTU ఆధ్వర్యంలో అయితే కొంతమంది నాయకులు అయితే, రాష్ట్ర నాయకులు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రస్తుతం వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే వీరైతే చాలా దూర ప్రాంతాల నుంచి చిన్న పిల్లల్ని సైతం తీసుకొని అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రస్తుతం నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుందండి వీళ్ళకి సంబంధించి? మా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ IFTU రాష్ట్ర కమిటీ నిర్ణయించింది 2023 ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు తన అధికారులకు వస్తే 6 గ్యారంటీలో చేయూత పథకం కింద తెలంగాణలో ఉన్న బీడీ కార్మికులందరికీ 4,000 రూపాయల జీవన భృతి ఇస్తానని చెప్పేసి తన అధికారంలోకి వచ్చి 6-7 నెలలు గడిచిపోయినా ఇప్పటి వరకు ఏం స్పందించడం లేదు కాబట్టి మా యూనియన్ తరఫున అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి చేయూత పథకం కింద 4,000 రూపాయల జీవన భృతి 2,000 వచ్చే వాళ్ళకైనా రాని వాళ్ళకైనా ఆంక్షలు లేని జీవన భృతి ఇవ్వాలని చెప్పేసి మేము మొన్న 8వ తారీఖు నాడు నిజామాబాద్లో, 10వ తారీఖు నాడు నిర్మల్లో, 11వ తారీఖు నాడు జైతల్లో, ఈరోజు సిరిసిల్ల, అట్లా 15 నాడు ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో కూడా మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు అనేక వాగ్దానాలు ఇచ్చి అమలు చేయలేకపోయాడు కాబట్టి ఓడిపోయి వాళ్ళ పామాదులు పండుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీ మీద ఎన్నో ఆశలు, కోరికలతో, ఆకాంక్షలతో రాష్ట్ర ప్రజలు మీ కోట్లేసి గెలిపించారు కాబట్టి వాళ్ళ బీడీ కార్మికులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు, ఇబ్బంది కాదు. రైతులకు 2 లక్షల రుణాలు ఈ ఆగస్టులోపు చేస్తానని చెప్పేసి దేవుడి మీద ప్రమాణం చేసిరు. ఇప్పటికే 25,000 కోట్ల రూపాయలు సమకూర్చుకున్నారు. వాళ్ళ రైతు రుణాలు మాఫీ చేయాలంటే 36,000 కోట్లు అవసరం. అట్లా బీడీ కార్మికులు ట్యాక్సీల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 1,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కార్మికుల పక్షాన మా యూనియన్ తరఫున ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ప్రస్తుతం అయితే తెలంగాణలో చూసినట్లయితే ప్రధాన వృత్తిగా అయితే ఉంటుంది బీడీ కార్మికులు అయితే ఎక్కువ సంఖ్యలో అయితే ఉంటారు. చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు సైతం బీడీల పైన ఆధారపడితే వారి కుటుంబ పోషణ అయితే కొనసాగుతుంది కదా. ప్రస్తుతం దీనికి సంబంధించి మాకైతే అనేక సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా కొంతమందికి అయితే 4,000 ఇస్తున్నారు, మాకైతే కొంత సమాచారం అయితే లేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన మహిళలు అయితే కొంత వెల్లడిస్తున్నారు కదా. మీ దృష్టికి ఏమైనా వచ్చిందండి అది? మా శక్తి తక్కువ, మా శక్తి మేరకు మేము కార్మికుల దగ్గరికి పోయి ప్రస్తుతం చేసినాం. ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. రావటం కలెక్టర్ గారికి దరఖాస్తు ఇవ్వటమే కాదు, ప్రజాస్వామ్యంలో ధర్నా చేసే, నిరసన తెలిపే, ప్రదర్శన చేసే హక్కు, స్వేచ్ఛ ఉంది. ఇప్పటికైనా దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న కార్మికుల సమస్యలు ఎక్కడెక్కడ పడి ఉన్నాయి, ఎక్కడేసిన గొంగళ్ళ ఆడ ఉన్నాయంటే ప్రభుత్వాలు సిగ్గుపడాలి. అంటే గతంలో ఎప్పుడైనా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు, అప్పటి నుంచి స్పందన ఎలా ఉందండి? మేము తీసుకెళ్ళినాం. రేవంత్ రెడ్డి గారికి 3 డిమాండ్ల మీద తీసుకెళ్ళినాం. తెలంగాణలో ఉన్నటువంటి బీడీ కార్మికులకు పని లేదు, పని దినాలు లేవు, ఉత్పత్తి తగ్గిపోయి ఉన్నది కాబట్టి కనీస వేతనాల జీవో దాదాపు 14 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం విడుదల చేయలేదు. మీరు కనీస వేతనాల జీవో విడుదల చేయాలని ఒకటి, 4,000 రూపాయలు జీవన భృతి చేయూత పథకం కింద ఇవ్వాలని చెప్పేసి 2, ఈ 2 డిమాండ్ల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రజా దర్బార్లో మేము దరఖాస్తు ఇచ్చి ఉన్నాం ఇప్పటికే. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇంకా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆనాటి PCC అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బీడీ పరిశ్రమను ఆదుకుంటామని చెప్పి బీడీ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ ఆసరా పెన్షన్ ద్వారా 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఆ రోజు ప్రజా ఉద్యమాల సందర్భంగా ఆయన హామీ ఇచ్చాడు. ఆ హామీని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చారు కనుక ఆ హామీని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉంది. ఎందుకుందంటే ఈ హామీని మేము అనేక కాలం నుంచి మేము డిమాండ్ చేస్తూ వస్తున్నాం. కానీ ఈ నిరసనను మీరు పక్కదోవ పట్టియడానికి, ఎన్నికలను ఆయుధంగా ఉపయోగించుకోవడానికి దీన్ని మీరు ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత కాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో మీరు గెలిచడం జరిగింది.
మరి గెలిచిన తర్వాత మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యతగా మీ పైన ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీడీ పరిశ్రమను ఆదుకోవాలని చెప్పి, ఆసరా పెన్షన్ పెంచుకోవాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి బీడీ కార్మికులు, మా యొక్క ఐఎఫ్టీ అనుబంధ సంస్థ అనేటువంటి ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిస్తుంది. కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ఈ పిలుపుపై స్పందించి తాము ఇచ్చినటువంటి హామీ మీద నిలబడకపోయినట్టయితే రాబోయేటువంటి కాలంలో ఉద్యమం తీవ్రమవుతుంది. దానికి కారణం మీరు తప్ప మేము కాదని చెప్తున్నాం. గతంలో కేసీఆర్ ఏ రకమైనటువంటి ప్రజా వ్యతిరేక అణచివేత చర్యలకు పాల్పడ్డాడో అదే చర్యలకు మీరు పూనుకున్నట్టయితే రేపు మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఆనాడు ఏ గతి పట్టిందో ఇదే ప్రభుత్వానికి అదే గతి పట్టక తప్పదు. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడికైతే పెద్ద ఎత్తున మహిళలు అయితే రావడం జరిగింది. బీడీ కార్మికులకైతే అనేక సమస్యలు అయితే ఉన్నాయి. మేము ఏదైతే చిన్నప్పటి నుంచి అయితే బీడీలు చుడుతూ అయితే జీవనం అయితే కొనసాగిస్తున్నామని చెప్తున్నాం. మాకైతే ఒక్క రోజు లేట్ అయిన కారణంగా అయితే మాకైతే పెన్షన్ అయితే రాలేదని చెప్పి ఒక మహిళ అయితే ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడికైతే రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి అయితే నలుమూల నుంచి అయితే ఇక్కడికైతే ప్రజలైతే ఎక్కువ మొత్తంలో అయితే ఇక్కడైతే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే వారైతే కొంత పెన్షన్స్ సంబంధించి అయితే కాగితాలు అయితే ఇక్కడికైతే తీసుకురావడం జరిగింది. కలెక్టరేట్లో సబ్మిట్ చేస్తామని ఇక్కడికైతే వచ్చామని చెప్పి వారైతే వెళ్తున్నారు. ఏదైనప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఇక మీద స్పందించి అయితే మాకు ఖచ్చితంగా పింఛన్ ఇప్పివ్వాలని అయితే వారైతే ప్రధాన డిమాండ్ చేస్తారు. వీరికి మద్దతుగా ఐఎఫ్టీ అయితే ప్రస్తుతం అయితే ధర్నాలకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓ టు స్టూడియో.